ప్రాజెక్టు అనవసరం అన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఈ ప్రాజెక్టుపై తాను చెప్పింది తప్పైతే వాస్తవాలేంటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ తాను చేసిన వ్యాఖ్యలు తప్పైతే బహిరంగ క్షమాపణ చెబుతానని స్పష్టం చేశారు. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకానికి 1600 కోట్లు, పట్టిసీమకు 1400 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు 1900 కోట్లు ఎందుకని ప్రశ్నించారు. ఇచ్చినవి కూడా మనం తెచ్చుకోలేమా? అసలు పోలవరమే రాదు. నేను గనక ప్యాకేజీకి ఒప్పుకోకపోతే పోలవరమే వచ్చి ఉండేది కాదంటున్నాడు ఆయన. ఆ ప్యాకేజీ ఏంటో ఈ వేళకి కూడా ఎవరూ చెప్పలేదు. ఇంత దారుణంగా ఏ పోలవరం ఒక్కటే మీకు ఇస్తున్నాం, దాంతో మీ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయని గత ప్రభుత్వం పోలవరం నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేస్తూ మేమే దీన్ని పూర్తి చేస్తామని ప్రధానమంత్రి చేత పార్లమెంట్లో చెప్పిస్తే, ఈవేళ మీరు నేను ఆ రోజున కనుక బ్లాక్మెయిల్ చేయకపోతే, నేను అసలు ప్రమాణ స్వీకారమే చేయను అని అనకపోతే పోలవరం వచ్చి ఉండేది కాదు అని చెప్పడం వెనక అసలు రహస్యం ఏంటో వెంటనే చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టాలి. పట్టిసీమను వ్యతిరేకించారు మీరు, ఇప్పుడు చెప్పండి అంటున్నాడు. ఆవేళ వ్యతిరేకించాను, ఈవేళ వ్యతిరేకిస్తున్నాను. చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, కానీ నా మీద కాదు. మహారాష్ట్ర